అయ్యో పాపం, నిన్ను చూస్తుంటే జాలనిపిస్తుంది పల్లవి. ఆ కిరణ్ గాడు నిన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినా అంటాడు. మరి అవని పుట్టినరోజు అంత గ్రాండ్గా జరిపినట్టు మాత్రం నీకు చెప్పలేడా? పాపం, నువ్వు ఎంత కంగారు పడినావో ఏమో. నీ ఫ్రెండ్కి ఇంకా వేరే పని పాట ఏం లేదు కదా, ఎప్పుడు నన్ను కంగారు పెడతానే ఉంటాడు సచ్చినోడు. అవును, నిన్న బర్త్డే పార్టీకి మీరు కూడా పోయినారా? మరి పార్టీలో మేము లేకపోతే ఎట్లా? ఆ పుట్టినరోజు పార్టీ బాగా జరిగిందే? బాగా జరగడం కాదు, అద్భుతంగా జరిగింది. అబ్బో, ఆ ఏర్పాట్ల గురించి మాటలో చెప్పలేను. పెళ్లికి ఏర్పాట్లు చేసినట్టు చేసినారు. ఆ డెకరేషను, లైటింగు, భోజనాలు, అబ్బో అద్భుతం. ఇంకా చెప్పు రఘు. ఇంకా అంటే ఏం చెప్పాలి? అదే, ఆ బర్త్డే పార్టీకి ఇంకెవరెవరు వచ్చినారు? వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన దగ్గర బంధువులందరూ వచ్చినారు. అవని తరపు నుంచి కూడా వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, అన్నయ్య, వదిన వీళ్ళు కూడా వచ్చినారు. ఓ, అయితే వాళ్ళు కూడా వచ్చినారన్నమాట. నాకు తెలిసి ఈ బర్త్డే పార్టీ జరపడం కిరణ్కి ఇష్టం లేకుంటది. కిరణ్ వాళ్ళ అమ్మ నాన్ననే కిరణ్కి ఇష్టం లేకుండా బర్త్డే పార్టీ జరిపించింటారు. నీకెవరు చెప్పినారు? అంత సీన్ లేదమ్మా. బర్త్డే పార్టీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనే ఐడియా ఫస్ట్ కిరణ్కే వచ్చింది. నీకు తెలుసా, అవనీకి రాత్రి 12 గంటలకి సర్ప్రైజ్ చేయాలని కిరణ్ గాడు కష్టపడి రాత్రి మొత్తం నిద్రపోకుండా రూమ్ మొత్తం డెకరేషన్ చేసి అవనీకి సర్ప్రైజ్ ఇచ్చి అవనీతో కేక్ కూడా కట్ చేయించిండు. నువ్వు చెప్పేది నిజమా? అవును పల్లవి, నేను చెప్పేటివన్నీ నిజాలే. ఇంకా అప్పుడే అయిపోయలేదు. అవని కోసమని కిరణ్ గాడే స్వయంగా షాపింగ్ చేసి అవనికి కాస్ట్లీ శారీస్ తీసుకున్నాడు. వాడు షాపింగ్కి పోయినప్పుడు నేను కూడా వాని వెంటనే ఉన్నా. అంతేకాకుండా నువ్వు అవని కోసం గిఫ్ట్ ఏమిస్తున్నావు అని అడిగితే ఎప్పుడో తన పెళ్లికి ముందు తీసుకున్న బంగారు నగలు అవని కోసం గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పినాడు. ఇంతకు ముందు కిరణ్ నా కోసమని బంగారు నగలు కొన్నాడు. మా ఇద్దరికి పెళ్ళైనాక ఆ నగలు నాకేస్తా అన్నాడు. అంత ప్రేమగా నా కోసమని తీసుకున్న నగలు అవనికి ఇచ్చినాడంటే కథ ఎంత దూరం వచ్చిందో అర్థమైతుంది. ఆ పార్టీలో అవని పెళ్లి కూతురులాగా రెడీ అయితే ఈ కిరణ్ గాడు పెళ్లి కొడుకులాగా రెడీ అయినాడు. పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు వాడు అవని నిడిచిపెట్టి ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం కూడా లేడు. ఆ పార్టీకి వచ్చిన గెస్ట్లందరూ వాళ్ళ జోడి బాగుందని అందరూ మెచ్చుకున్న వాళ్ళే తప్ప మెచ్చుకోని వాళ్ళు లేరు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. వాళ్ళ జోడి నిజంగంటే బాగుంది. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినారు అన్నట్టే ఉన్నారు. ఇంకా చాలు రఘు, మరి ఎక్కువైంది. నేను చెప్పేది నిజం పల్లవి. అంతెందుకు, నువ్వు కూడా వాళ్ళ జోడి ఒకసారి చూస్తే ఖచ్చితంగా నువ్వు కూడా ఇదే మాటే అంటావు. నాకంత కర్మేం పట్టలేదు. నువ్వు చాలా కోపంగా ఉన్నట్టున్నావు. నువ్వేమి బాధపడొద్దు పల్లవి. నువ్వు ఫోన్ చేసి కంగారు పడినట్టు నేను కిరణ్కి చెప్తలే. ఏం అవసరం లేదు. నువ్వు కిరణ్ని కలిస్తే నాకు ఇప్పటి నుంచి ఫోన్ చేయొద్దని చెప్పు, నేనుంటా. అయితే కథ ఇంత దూరం వచ్చిందన్నమాట. నేనే ఒక పెద్ద వెర్రి బాగులు దాన్ని. ఆ కిరణ్ 2 రోజుల నుంచి ఫోన్ ఆన్సర్ చేస్తలేడు. అసలు ఏమైందో ఏమో అని మస్తు కంగారు పడినాను. నిన్న రాత్రి అసలు సరిగ్గా కూడా నిద్రొచ్చలేదు. నేనేడో ఇంత టెన్షన్ పడుతుంటే ఆయన గారు మాత్రం ఆయన భార్యతో కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. పార్టీలు కొంచెం కూడా బుద్ధి లేకపోతే సరే. ఆమె గారికి రాత్రిపూట సర్ప్రైజ్ చేయడము, దగ్గరుండి షాపింగ్ చేయడము, పార్టీకి అందరిని ఇన్వైట్ చేయడము, ఆ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడము, అన్నిటికి మించి నా కోసం కొన్న ఆ బంగారు నగలు అవనికి ఇచ్చినాడు. అంటే ఏందా కిరణ్ ఉద్దేశం? అవనిని భార్యలాగా యాక్సెప్ట్ చేసినట్టే కదా. నేను ముందరనే అనుకున్నా. వాళ్ళిద్దరికి పెళ్ళయి 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల టైంలో ఆ అవని కిరణ్కి చాలా దగ్గర అయింటది. ఆ ఇంట్లోనే శాశ్వతంగా సెటిల్ అవ్వాలని ఆ అవని ఎన్ని మాయలు చేసిందో ఏమో. నాకు తెలిసి కిరణ్ వాళ్ళ నాన్నకు కూడా మా గురించి మొత్తం నిజం అవని చెప్పింటది. నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. నేను ఇప్పటి నుంచి కిరణ్కి ఫోన్ చేయను. ఆ కిరణ్ పైన నాకు పీకల దాకా కోపం వస్తుంది. ఆమె గారి బర్త్డే సెలబ్రేషన్ కోసమని నా ఫోన్ ఆన్సర్ చేసలేడు. నన్ను 2 రోజులు బాగా కంగారు పెట్టినాడు. కిరణ్, నీ సంగతి చెప్తా. మళ్ళీ నాకు ఫోన్ చేయకుండా ఉంటావా? పల్లవి, పల్లవి. ఏంది? ఏమైంది పల్లవి? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. నాకి పిచ్చి పట్టింది. అసలేమైంది? నేను చెప్పేది తెలుగులోనే కదా. నాకు పిచ్చి పట్టింది, మామూలు పిచ్చి కాదు.
మరి ఎర్రగడ్డకు తొలుకొని బొమ్మంటావా ఏంది? నీ కుళ్ళు జోకులు పక్కకు పెట్టు. నేను ముందరనే మస్తు కోపంలో ఉన్నా. ఎంత కోపం అంటే ఎవరైనా చంపేయాలనేంత కోపం. ఇప్పుడు ఏమైందని నీకెందుకంత కోపం వస్తుంది? అన్ని నీకు చెప్పాలా? పోయి పని చూసుకోపో. పల్లవికి ఇంత కోపం వచ్చేలాగా నేనేం చేసినా? నాకు అర్థమైతలేదు. ఒకవేళ అత్తయ్య గాని మామయ్య గాని పల్లవిని ఏమన్నా అన్నారా? నీ కోపానికి కారణం నేనేనా? నన్ను విసిగించకుండా ఈ నుంచి పో. నేనేం చేసిన పల్లవి? నాకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు. నాకు కోపం వస్తుందని చెప్పినా గాని దానికి కారణం నువ్వే అని చెప్పినానా? అమ్మయ్యా, అయితే నీ కోపానికి కారణం నేను కాదు, మరెవరు? ఏపే చెప్పొచ్చు కదా పల్లవి. మధ్యలో నాకే కంగారు ఎక్కువైతుంది. పోనీ అత్తయ్య మామయ్య నిన్నేమన్నా అన్నారా? అందుకే నువ్వు ఇంత కోపంగా ఉన్నావా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మా అమ్మ వండి పెట్టిన బ్రేక్ఫాస్ట్ తినలేవా? వచ్చి నాతల తింటున్నావు. సరే అయితే నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను సరాసరి అత్తయ్యని మామయ్యని పోయి అడుగుతా. అభి ఆగు. అయితే చెప్తావా? చెప్తలే. నా కోపానికి అమ్మ నాన్న కారణం కాదు. మరి? నాకొక మాయదారి ఫ్రెండ్ ఉంది. దాని పేరు అవని. నిన్న దానిది పుట్టినరోజు. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకేయింది. ఆ పార్టీకి మా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసింది, ఒక్క నన్ను తప్ప. ఎంతైనా నాకు క్లోజ్ ఫ్రెండ్ కదా. నన్ను పార్టీకి ఇన్వైట్ చేయకపోయేసరికి బాగా డిసప్పాయింట్ అయినా. అందుకే నాకు చాలా కోపం వచ్చింది. ఇంత చిన్న విషయానికి అంత కోపమా? ఏమో, నిన్ను ఇన్వైట్ చేయడం మర్చిపోయిందేమో, లేదా నువ్వు ఇంకా అమెరికాలోనే ఉన్నావు అనుకేందేమో. ముందు వెనుక తెలుసుకోకుండా ఎందుకు తొందరపడడం? ఫస్ట్ కూల్ అవ్వు. నాకు దక్కాల్సిన కిరణ్ ని అవని రోజు రోజుకి తన వైపే తిప్పుకుంటుంది. ఇంకా అంత కూల్గా ఎట్లుండాలి? ఆయన ఇప్పుడు కాదు బాధపడాల్సింది. ఇంతకుముందు కిరణ్ అవనికి సపోర్ట్ చేసి మాట్లాడినప్పుడే బాగా క్లాస్ ఇచ్చింటే బాగుండు. కథ ఇంత దూరం వచ్చేది కాదేమో. పల్లవి, ఏంది? చూడు, నీ కోపం ఇంకా అట్లే ఉంది. కొద్దిసేపు కూల్గా ఉండని చెప్తున్నా కదా. నన్ను కొద్దిసేపు ఒంటరి వదిలేయి. ఏమో అని నా ప్రాబ్లం చెప్పమన్నావు, చెప్పినా. ఇంకా నీ సజెషన్స్ ఏం నాకు అవసరం లేదు. దయచేసి ఈ నుంచి దయచేయి. అది కాదు పల్లవి. నువ్వు పోతావా? నన్నే పొమ్మంటావా? అవసరం లేదు, నేనే పోతా. నేను ఇంకెట్లనే ఉంటే కిరణ్ నాకు చేజారిపోతాడు. కిరణ్ లేకపోతే నా జీవితమే లేదు. ఇంకో అమ్మాయి కోసం నన్ను అవాయిడ్ చేసినాడు. తలుచుకుంటుంటేనే బాధ అనిపిస్తుంది. నువ్వు ఇంతగా మారిపోతావని నేను అసలు అనుకోలేను కిరణ్. నా మీద ఉన్న ప్రేమ ఏమైపోయింది? ఏమే, మేమిప్పుడు బయలుదేరుతాం. ఏందమ్మా అప్పుడే బయలుదేరతారా? కనీసం రేపటి వరకైనా ఉండొచ్చు కదా. అమ్మో, అంత లేదు. ఆడ మీ నాన్న మీ అన్నయ్య ఒక్కరే ఉంటారు. కనీసం ఆడ వాళ్ళకి వండిపెట్టే దిక్కు ఎవరు లేరు. వాళ్ళకంటవా బయట తిండి అలవాటు లేదు. మేము పోకపోతే వాళ్ళు మస్తు ఇబ్బంది పడతారే. నిజమే, కానీ ఇదొక్క రోజు ఇన్నే ఉండింటే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ నేను మీ నాన్న వీలు చూసుకొని వస్తాంలే, నువ్వేం బాధపడొద్దు. సరే అమ్మా, కనీసం ఈరోజు సాయంత్రం వరకైనా ఉండండి. మళ్ళీ సాయంత్రం వరకా? ప్లీజ్ అమ్మా. నిన్న బర్త్డే హడావిల్లో పడి నీతో అసలు టైం స్పెండ్ చేసలేను. మళ్ళీ మీరు ఎప్పుడొస్తారో ఏమో. అందుకే కనీసం సాయంత్రం వరకైనా ఉండండి. సరే, ఉంటాంలే. థ్యాంక్స్ అమ్మా. ఇంతకీ అల్లుడు ఏం చేస్తున్నాడు? పొద్దు నుంచి కనబడతలేడు. ఆయన ఇంకా నిద్ర లేచలేడు. రాత్రి మేమిద్దరం నిద్రపోయేసరికి లేట్ అయ్యింది. అత్తా, చింటూ, నాతో మాట్లాడొద్దు. నువ్వు కచ్చి. నాతో కచ్చా? ఎందుకు? నేనేం చేసినా? నిన్న నువ్వు మామ నాకు చాక్లెట్లు కొనిస్తాను చెప్పినారు కదా. మరి ఇంతవరకు అయింది, నాకెవరు చాక్లెట్లు కొనిచ్చలేరు. అందుకే నీతో మామతో కచ్చి. సారీ చింటూ నాన్న. మామయ్య కొనిస్తాను చెప్పిన తర్వాత ఖచ్చితంగా కొనిస్తాడు. మరెప్పుడు కొనిస్తాడు? మీ మామ ఇంకా నిద్రపోయి లేచలేడు. నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ నీకు చాక్లెట్లు కొనిమని చెప్తా, సరేనా? ఒకవేళ నువ్వు మళ్ళీ చెప్పకపోతే? చెప్తలేరా? ఒకవేళ కావాలంటే నువ్వే అడుగు. అయితే సరే. అరే, మీ అమ్మ ఏం చేస్తుంది? అమ్మ స్వప్న పిన్నితో మాట్లాడుతుంది. చూసినావా అమ్మా, వాళ్ళిద్దరు ఏదో సొంతం అక్క చెల్లెళ్ళు అన్నట్టు ఎట్లా మాట్లాడుకుంటున్నారో. అవునే, నేను కూడా వాళ్ళని బాగా గమనిస్తున్నా.
ఎప్పుడు ఏదో ఒకటి గుసగుసలాడుతూనే ఉంటారు. ఆ వాణికి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా సిగ్గురాదు. ఈ స్వప్నకు కూడా ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా సిగ్గురాదు. ఇంతగా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఏముంటది? ఇంకేముంది, నన్ను చూసి వార్చలేక ఇద్దరు కడుపులు రగిలిపోతుంటాయి. నన్ను ఎట్టెట్లు ఎడిపియాలని ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకుంటూ కూర్చేయింటారు. నాకు కూడా అదే అనిపిస్తుంది. వాళ్ళిద్దరికి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు అస్సలు అర్థమైతలేదు. ఆ స్వప్నకి మాత్రం ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. అన్నయ్యని తొందరగా ఊరికి పంపించి ఆ స్వప్న తప్పించుకున్నా అనుకుంటుంది. కానీ అంత లేదు. నీ బండారం మొత్తం బయటపడే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు ఈ ఇంట్లో అందరూ నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశారు. మీ వదిన వాణి సంగతి కూడా ఇప్పుడు కాదు, ఇంటికి పోయినాక చెప్తా. అమ్మ అవని, అత్తయ్య ఎందుకో పిలుస్తుంది. అమ్మ అవని. ఆ అత్తయ్య వస్తున్నా. కిచెన్ లో ఏమైనా పనుందేమో, రామ్మ పోదాం. ఇంత పొద్దున్నే ఎవర్రా బాబు ఫోను? ఈ రఘు ఏంది ఇంత పొద్దున్నే నాకు ఫోన్ చేస్తున్నాడు? చెప్పురా, ఎందుకింత పొద్దున్నే ఫోన్ చేసినావు? ఏందిరా నువ్వు? టైం 10 అవుతుంది, ఇంకా నువ్వు నిద్ర లేచలేవా? అప్పుడే 10 అయిందే. సరే గాని ఇంతకు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? అరే మామా, నాకు ఇందాక పల్లవి ఫోన్ చేసిందిరా. ఏంది, పల్లవి నీకు ఫోన్ చేసిందే? అవునరా మామా, పల్లవి నీకి మొన్నటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు మాత్రం ఫోన్ ఆన్సర్ చేస్తలేవంట. పాపం రా, మస్తు కంగారు పడింది. అసలేమైందో తెలుసుకుందామని నాకు ఫోన్ చేసింది. వామ్మో, ముందరనే ఈ రఘుకి నోటుదులు ఎక్కువ. పల్లవి ముందర ఏం వాగినాడో ఏమో. మరి నువ్వేం చెప్పినావు? ఇంకేం చెప్తా, నిన్న జరిగింది మొత్తం చెప్పినా. అంటే అవని బర్త్డే అని, అవని బర్త్డే సెలబ్రేషన్ లో నువ్వు చాలా బిజీగా ఉన్నావని చెప్పినా. అంతేనా? ఇంకేమన్నా చెప్పినావా? నీకి నా గురించి మొత్తం తెలుసు కదురా. నేను ఏమన్నా చెప్తే సగం సగం చెప్పను, A to Z మొత్తం చెప్పేస్తా. అరే, నువ్వు నన్ను భయపెట్టకుండా ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడినావో అది చెప్పు. నువ్వు అవనికి సర్ప్రైజ్ ఇచ్చినావని, దగ్గరుండి బర్త్డే ఏర్పాట్లని చూసుకున్నావని, అవనికి బంగారు నగలు గిఫ్ట్ ఇచ్చినావని, దగ్గరుండి అవని కోసం షాపింగ్ చేసినావని, పార్టీకి అందరిని ఇన్వైట్ చేసినావని A to Z మొత్తం చెప్పేసిన. నా కొంప ముంచినావు కదా. చా, ఈ పల్లవి పోయిపోయి వాడికే ఫోన్ చేయాలా? నాన్న రఘు, కలియుగంలో పుట్టిన సత్యహరిశ్చంద్రుడా, పల్లవికి మొత్తం చెప్పినట్టేనా? ఇంకేమన్నా మర్చిపోయినావా? లేదురా మామా, నేను అసలు ఏం మర్చిపోయలేను, మొత్తం చెప్పేసిన. నేను చాలా పర్ఫెక్ట్ తెలుసా. అరే పనికి మాలిన సన్నాసి, నేను కొడితే షేప్ అవుట్ అవుతావు. నువ్వింతకు నా ఫ్రెండేనారా? నీకు కొంచెమన్నా బుద్ధుందే? ఆ పల్లవికి ముందరనే ముక్కు మీద కోపం. అవని పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తున్నా అని తెలిస్తే ఆ పల్లవి నన్ను ఏమంటదో అని నేను కావాలని అవని గురించి ఏం చెప్పలేను. ఫోన్ కూడా కావాలని ఆన్సర్ చేసలేను. నేను పల్లవికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేవాణ్ణి. నువ్వు మొత్తం చెడగొట్టినావు కదరా దున్నపోతా. ఏంది మామా నువ్వు? నిజాలు మాట్లాడితే కూడా నాదేనా తప్పు? ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినావంటే నీ ఇంటికొచ్చి కొడతా నిన్ని. అమ్మో, నీకు పెద్ద దండం రా. పల్లవి నీకు ఒకటి చెప్పమని చెప్పింది. ఏందది? నువ్వు ఇంకెప్పుడు పల్లవికి ఫోన్ చేయకూడదని చెప్పింది. దీనికి అంతటికి కారణం నువ్వేరా, పంది, కుక్క, అడ్డగాడిద, దున్నపోతా. చా, కట్ చేసినట్టున్నాడు. నీ పని తర్వాత చెప్తారా. ఇప్పుడు పల్లవిని ఎట్లా ఫేస్ చేయాలి? పాపం ఎంత బాధపడుతుందో ఏమో. నేను పల్లవికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దామనుకున్నా. ఈ రగ్గాడు మొత్తం చెడగొట్టినాడు. ఇప్పుడే పల్లవికి ఫోన్ చేసి మాట్లాడతా. ఏంది, స్విచ్ ఆఫ్ లో ఉందే? పల్లవి కావాలని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? పల్లవితో ఎట్లా మాట్లాడాలి? దేవుడా, నన్ను ఈ గండంలో నుంచి నువ్వే బయటపడేయాలి. పల్లవి కోపం మామూలుగా ఉండదు. అరే, నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చినావు? కొంచెం కూడా తెలివి లేదా? పెద్దవాళ్ళని ఇట్లనేనా భయపెట్టేది? మీ అమ్మ మీ నాన్న నీకు ఇదే నేర్పించినారా? అంటే నువ్వు నాకు చాక్లెట్లు కొనిస్తా అని చెప్పినావు కదా, అందుకే వచ్చిన. చాక్లెట్లు లేవు, ఏం లేవు. పో, నడు బయటికి. నా టెన్షన్లో నేనుంటే వీడొకడు మధ్యలో. చింటూ, ఏమైంది? ఎందుకురా ఇంత డల్లుగున్నావు? మామయ్య నన్ను తిట్టినాడు, రూమ్ లో నుంచి బయటకు అన్నాడు. నాకే చాక్లెట్లు కూడా కొనియడంట. అంత మాట అన్నాడా?
హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకెక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.